అంతా అంతా చీఫ్ లిక్కర్ ఉంది. ఏ బ్రాండ్ అని కడదాం లెక్క మధ్యాహ్నం చేయాలి. అన్నయ్య సమాచారం మేరకు మనకు రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారని సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు మేము రుద్రవరం వెళ్ళి తునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది. ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఇసుకలో పైన పట్టాలు కప్పి కొంచెం కట్టలేసి లోపల 2 బస్తాల్లో సీసాలు ఉన్నాయి. ఆ బస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో 2 లీటర్స్ వాటర్ బాటిల్, దాంట్లో మద్యం నింపి ఒక 9 బాటిల్స్, 1 లీటర్ వాటర్ బాటిల్లో మద్యం నింపి ఒక 9 బాటిల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక 3 సిగ్నేచర్ బ్రాండ్ కలిగి 3 ఫుల్ బాటిల్స్ కలవు. తర్వాత ఇంటి ఆవరణలో మేము పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టాము. హాఫ్ బాటిల్స్, నిప్పు బాటిల్స్ అంటే క్వార్టర్ బాటిల్స్, డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించినటువంటి బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ కాడ బయట తాగి పడేసిన కాడ అక్కడక్కడ కలెక్ట్ చేసుకొని అతను పెట్టుకున్నాడు. ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క సేకరించిన ఈ మద్యాన్ని నింపి దాన్ని డైల్యూట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నాడని. తదుపరి ఈ మంత్లో ఆయనకి మ్యారేజ్ ఉందట, 13th ఆగస్టు మన 13th ఆ మ్యారేజ్లో కూడా వాడుకోవాలి ఆ మద్యాన్ని అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాను. ఈ మద్యం ఎక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను మేము ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష్ దగ్గర కొంత కానీ తీసుకొచ్చాను చెప్పని చెప్పాడు. తదుపరి అతను ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది. విలియం లాసన్ బాటిల్ ఒక 3, బ్లాక్ అండ్ వైట్ ఒక 3, రాయల్ గ్రీన్ ఒకటి, ఐబీ బాటిల్ ఒకటి జరిగింది. వీటిలో కొన్నిటికి లేబుల్స్ లేవు, కొన్నిటికి లేబుల్స్ ఉన్నాయి. ఈ తీసుకొచ్చి అతన్ని ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ కొనుగోలు చేసి కాస్ట్లీ బ్రాండ్లో కాస్ట్లీ లూజ్ బాటిల్ కలెక్ట్ చేసుకొని వాటిలో చీప్ లిక్కర్ తీసుకొచ్చి చీప్ లిక్కర్ని బ్రాండ్ మిక్సింగ్ చేయటం, తర్వాత వాటర్ మిక్సింగ్ చేయటం చేసి ఇద్దరు కలిసి వీళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. దేవరపల్లి ధర్మారం విలేజ్ మండలం మహాలక్ష్మి టెంపుల్ ఏరియాలో పెట్టుకుంటారు. సార్ వీళ్ళు ఇక్కడ మధ్య బ్రాండ్ షాప్లో విక్రయిస్తారా ఎట్లా సార్? బ్రాండ్ షాప్, బెల్ట్ షాప్ బయట అనాథరాజులుగా సేల్స్ చేస్తున్నారు. ఏ వైన్స్ ఎక్కడంటే అక్కడ కొనుక్కుంటున్నారు. ఒక పర్టికులర్ వైన్స్ అనేది ఏం లేదు. వేముల వాళ్ళ షాపుల్లో అయితే ఏం లేదు, ఎక్కడ కూడా షాపుల్లో ఏం లేదు. ఇప్పుడు వీళ్ళ రిమాండ్ ఈ కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా మేము తరువుగా అన్ని వైన్ షాపులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎంతమంది అరెస్ట్ చేశారు? ఇద్దరు, తునికి కార్తీక్, దామరపల్లి సంతోష్, ఇద్దరు ఇక్కడ కన్జంప్షన్ జరిగి ఎక్కడన్నా పడేస్తారు కదా, ఆ కాస్ట్లీ బాటిల్ కలెక్షన్ చేసుకుంటారు. కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళు చీప్ కొని వైన్ షాప్లో కానీ ఎక్కడైనా చీప్ బాటిల్ కొని కాస్ట్లీ బాటిల్లో నింపి మళ్ళీ దాన్ని యాజిటీవ్గా సీల్ చేసినట్టు చేస్తున్నారు. వీళ్ళు ఒక 6 months నుంచి చేస్తున్నారని అన్నారు. అంటే రెగ్యులర్గా చేయరు వీళ్ళు,
ఒకసారి చేసేసి మళ్ళీ అనుమానం రాకుండా ఉండటం కోసం మళ్ళీ 1 మంత్ దాకా దాని జోలికి పోవాలి కాబట్టి ఒకసారి చేసి అవి అయిపోయేదాకా మళ్ళీ చేయాలి. ఈ 6 నెలల వీళ్ళు ఎంత కాస్ట్లీ మందు సేల్ చేసి ఉంటారు? అంటే వీళ్ళు ఎంత కాస్ట్ అనేది మనకి ఏం లేదు, పెద్దగా 1 లక్ష 2 లక్షల బిజినెస్ జరిగింది. ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని దొరుకుతాయి సార్? 9, 18 బాటిల్స్. అంటే కంపెనీ వస్తారండి మామూలుగా కాస్ట్లీ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం నేను చెప్పింది కదా, వీళ్ళు అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఖాళీ బాటిల్లో నింపుతారు. ఖాళీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, విలియమ్సన్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, బ్లెండర్ స్పైడ్ ఉంటుంది. ఖాళీ బాటిల్ అది ఉంటుంది, కానీ దాంట్లో మిక్సింగ్ మందు ఉంటుంది, డైల్యూట్ చేసింది ఉంటుంది. చేంజ్ చేసినప్పుడు ఎలాంటి అంటే సీల్ ఎట్లా చేస్తారు సార్? అది సేల్ ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు అంతా యూట్యూబ్ వచ్చింది కదా, అరే బాబు నా దగ్గర తక్కువ దొరుకుతుందిరా, నువ్వు షాప్లో కొనుక్కుంటే 2000, నేను 1500కి ఇస్తా అంటాడు. ఎందుకు వస్తుంది అనేది సీల్ చేసినది ఎట్లా? ఏది బాటిల్ సీల్ ఏమున్నదా? సీల్ వస్తుంది, సీల్ తీస్తారు, అది ఏర్పడదా సార్ అట్లా చేంజ్ చేస్తే సార్? అరపడుతుంది. దాన్ని ఏం చేస్తారంటే గంబెట్ అంటిస్తారు.